హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న బనగానపల్లెలో షూట్ చేయడం జరిగింది. సో నా లాస్ట్ వీడియో గురించి చెప్తాను. నా లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గురించే ఈ వీడియో కూడా. సో ఆయన గురించి లాస్ట్ వీడియోలో కూడా ఉంది. ఆయన గుహలో కాలజ్ఞానం రాస్తారు. ఆ గుహ అండ్ అక్కడ నుంచి 14 క్షేత్రాలకు వెళ్ళొచ్చు. అండ్ ఆయన ఆ కాలజ్ఞానం రాసేది అచ్చమాంబ గారు చూస్తారు. అదంతా లాస్ట్ వీడియోలో ఉంటుంది. సో చూడండి. సో ఈ వీడియో వచ్చేసి అదే బనగానపల్లిలో షూట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో అచ్చమాంబ గారి ఇల్లు ఉంటుంది. అచ్చమాంబ గారి ఇల్లు అంటే ఎందుకు అచ్చమాంబ గారి ఇల్లు ఇట్లా చరిత్ర ఉంది అంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు 12 ఏళ్ల వయసులో పాపాగ్ని మఠం నుండి ఈ బనగానపల్లెకి వస్తాడు. బనగానపల్లెకి వచ్చి ఇక్కడ అచ్చమాంబ గారి దగ్గర ఆశ్రమం తీసుకొని ఆమెకున్న ఆవులని రవ్వలకొండ మీదకు తీసుకెళ్ళి అక్కడ ఆవులు మేపుకుంటూ ఈయన ఆ గుహలో కాలజ్ఞానం రాయటం అదంతా అచ్చమాంబ గారు చూస్తారనమాట. అండ్ ఈ ఇంటికి ఉన్న చరిత్ర ఏంటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడనే తిరిగిరు చిన్నప్పుడు. అండ్ లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి గారిది 12 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో ఆ రూపంతో లోపల విగ్రహం ఉంటుంది. అండ్ పెద్దగా ఉంటుంది. పక్కన చిన్నగా అచ్చమాంబ గారిది ఉంటుంది. ఆయనది పెద్దగా, ఈమె ఇల్లు కదా, ఆయనది పెద్దగా ఈమె చిన్నగా ఎందుకు ఉంటుందంటే, ఆయనది చిన్న వయసు ఆయనకి మహిమలు ఎక్కువ, ఆయనకు తెలిసింది ఎక్కువ కాబట్టి ఆయన దగ్గరనే అచ్చమాంబ గారు కొన్ని నేర్చుకుంటుంది కాబట్టి అట్లా. సో అదంతా పక్కన పెడితే ఈ ఇంటికి 400 ఏళ్ళ చరిత్ర ఉంది. 400 ఏళ్ళ చరిత్ర ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు నాటింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఈ ఇంటికి 400 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఈ ఇంట్లో మొత్తం 23 రూములు ఉంటాయి. 23 రూములు. మనం లోపలికి వెళ్ళగానే ఆరో మార్క్స్, నంబర్ 1 అచ్చమాంబ ఇంటికి దారి, నంబర్ 2 ఇది, నంబర్ 3 ఇది అని మనం నంబర్ల వైజే వెళ్ళాలి. సో మొత్తం 23 రూమ్లు ఉంటాయి. ఇది ఇప్పుడు మనం అంటే చూస్తే ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటాం, కానీ అది కాదు. దాన్ని రెనోవేట్ చేసారు పాడైపోతాయని. లోపల మంచి గ్లాసెస్తో అన్నీ డెకరేట్ చేసి అండ్ రెనోవేట్ చేసారు. అండ్ లోపల ఫొటోస్ పెట్టి దాని కింద ఇదేంటి అని మొత్తం రాశారు. సో నేను షూట్ చేసింది అయితే చూపిస్తాను. అంటే నాకు అంత టైం లేకుండే షూట్ చేసిన, తొందరగా చేసేసిన. షూట్ ఎంత చేసినా అంత చూపిస్తా. అండ్ మీరు ఏంటంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి అవసరమైతే నేను మళ్ళీ వెళ్ళి షూట్ చేస్తా. అండ్ చింత చెట్టు అని చెప్పాను కదా, చింత చెట్టు ఒక చరిత్ర ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాస్తారు కదా, ఆ తాళపత్ర గ్రంథాల్లో కొన్ని సిద్ధయ్య గారికి ఇచ్చారు. అవి సిద్ధయ్య గారి మఠంలో ఇప్పటికీ ఉన్నాయంట. ఇంకొన్ని వచ్చేసి లాస్ట్ వీడియోలో ఉన్న రవ్వలకొండ గుహలో ఉన్నాయి. అంటే బ్రహ్మం గారి మఠం అది. అండ్ ఇంకా కొన్ని వచ్చేసి ఇక్కడ ఈ అచ్చమాంబ గారి ఇంట్లో పెరట్లో, సో ఇప్పుడు మనం గార్డెన్ అంటాం కదా, అట్లా పెరట్లో ఆయన గుంత తవ్వి ఆ గుంతలో ఆ తాళపత్ర గ్రంథాలు పెట్టి ఆ గుంతను కప్పేసి దాని మీద ఒక చింత చెట్టు నాటింది. ఆ చింత చెట్టు ఇప్పుడు పెరిగి పెద్దయి, చాలా పెద్దది. అండ్ చింత చెట్టు 1975 ఆ సంవత్సరంలో అంట చింత చెట్టు నుండి చీము నెత్తురు కారంట. అంటే ఈ బనగానపల్లె విలేజ్కి ఏదైనా కీడు జరుగుతుందంటే అది సిగ్నల్స్ ఇస్తాయంట. అట్లా ఇప్పటికి కూడా ఒకవేళ ఏదైనా కీడు జరుగుతుంది అంటే అది సిగ్నల్స్ ఇస్తాయంట. చీము నెత్తురు, పంగల్ నుండి చీము నెత్తురు కారుతాయంట. పంగల్ అంటే చెట్టు కింద నుంచి ఇట్లా పోయిన తర్వాత ఇటు ఒక కొమ్మ ఇట్లా పోతుంది కదా, అట్లా అది చీము నెత్తురు కారుతాయంట. అండ్ మనకు తెలిసింది ఏంటంటే, కలియుగంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మళ్ళీ తిరిగి వస్తారని చాలా వాటిలో రాసిందంట. సో అది వచ్చే ముందంట ఆయన వచ్చే ముందు ఆ చింత చెట్టుకు మల్లెపూలు పూసాయంట. చింత చెట్టుకు మల్లెపూలు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా.
తప్పకుండా చూడండి. శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గురిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం అంట. సో ఇదే అచ్చమాంబ అంటే వాళ్ళ ఓనర్ ఉంటుంది కదా, మన దర్శనం టికెట్ 10 రూపాయలు అంట. క్యాష్ లేవు మన దగ్గర, ఫోన్పే ఉంది కానీ అక్కడ ఫోన్పే లేదా. చెట్టు చూడండి లోపలికి వెళ్ళి. ఇదిగో ఇదే చింత చెట్టు, స్వయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన చేతులతో నాటిన చెట్టు. అచ్చమాంబ ఇంటికి దారి. ఇదిగో ఈ విజువల్స్ అచ్చమాంబ గారి కుమారుడు కరిమిరెడ్డికి చూపు ఉండదు, అదే వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య దృష్టిలో చూపు తెప్పిస్తాడు ఆయనకి. ఇవి ఆ విజువల్స్. వీరప్పయ్య స్వామి కాలజ్ఞానం రాయడానికి తాటి చెట్టు నుండి తాళపత్రాలు తీసుకునే విజువల్స్ ఇవి. ఇది అచ్చమాంబ గారి ఆవులను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రవ్వలకొండకు మేపడానికి తీసుకెళ్తున్న విజువల్స్ ఇవి. ఈ విజువల్స్ ఏమో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాస్తుంటే గోవులన్నీ అక్కడ కూర్చున్నాయి. ఇది నంబర్ 12 రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా విజువల్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఈ దృశ్యాలన్నీ అక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. అన్ని విజువల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు ఎట్లా జరిగింది ఏంది అని. సో ఇక్కడ కింద రాసి ఉన్నాయి అన్నీ. దీన్ని బట్టి బన్గాన్పల్లి నవాబు మాంసాహారాన్ని భోజన పదార్థాలుగా వాడితే వీరబ్రహ్మేంద్ర స్వామి దాన్ని ఫలములుగా ఆయన శక్తులతో దాన్ని ఫలములుగా మారిస్తే అప్పుడు నవాబు ఆయనను పూజిస్తారంట. దీన్ని బట్టి అర్థమైంది అది నాకైతే. సో ఇక్కడ అన్నిటి గురించి రాసి ఉంది చూడండి, మొత్తం అంతా రాసి ఉంది. సో చదవండి మీరు.
అంతా కింద గుండ్రంగా తిరిగి అన్ని రూములు తిరిగి అయితే మనం పైకి వచ్చేసినాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చిన్నగా ఉంది తెలుసా? ఎవరైనా లడ్డుగాడు వస్తే పట్టనే పట్టాడు. నేనంటే పక్క ఉన్న ఓడి పట్టిన కానీ అస్సలు పట్టాడు. 21 బయటకు దారి. అందరూ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కామెంట్ చేయమని మర్చిపోకుండా వీడియో ఎట్లుంది, ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా నాకు బూస్టింగ్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా ఏ ప్లేస్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు కామెంట్ చేయండి. మీకు ఏదైనా గుహలు, ఏదైనా ప్లేసెస్ అన్నీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.